హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మురారి మూవీలో చూపించిన టెంపుల్ని చూద్దాము. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇది ఏ టెంపుల్ అంటే శంషాబాద్కి దగ్గరలో ఉన్న అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్. ఇదైతే మొత్తం టెంపుల్ సరౌండింగ్ అండి. టెంపుల్ గ్రౌండ్ అండి. ఈ టెంపుల్ గ్రౌండ్ చూడండి, చాలా పెద్దగా ఉంది. మనం ఏమైనా ఎకేషన్స్ కానీ, ఫెస్టివల్స్, పండగలు కానీ ఇక్కడ మనం చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ టెంపుల్కి కోనేరు కూడా ఉందండి. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా తీస్తారంట. చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోషూట్స్ చేసుకొని వెళ్తారు. లొకేషన్ అయితే చాలా బాగుంది. అండ్ చూడండి, ఇదైతే టెంపుల్ లోపల అండి. ఇది గర్భగుడి యొక్క గోపురం. అండ్ ఇది గర్భగుడిలో సీతారామచంద్ర స్వామి సీతారామచంద్ర విగ్రహమూర్తులు ఇవి. మేము వెళ్ళినప్పుడైతే ఈ టెంపుల్ అనేది క్లోజ్ ఉండే, సో మేమైతే బయట నుండి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇది మొత్తం చూసిన ఈ టెంపుల్ మొత్తం కూడా ఏంటి అంటే మొత్తం అంతా కూడా రాయితోనే కట్టడం జరిగింది. ఎట్లా ప్రతి పిల్లర్స్తో సహా ప్రతిదీ కూడా మొత్తం రాయితోనే కట్టారు. ఎక్కడ చూసినా మనకు రాయే కనిపిస్తుంది. స్టోన్తోని మొత్తం కట్టడం జరిగింది. అప్పటి కాలం నాటి టెంపుల్ ఇప్పటికీ ఇంత బాగా ఉంది అంటే చాలా గొప్ప విషయం అండి. ఇది చూడండి, ఇంకా ఎక్కడ కూడా ఏ స్క్రాచెస్ అనేటువంటి అక్కడ ఏం రాలేదు. ఎందుకంటే స్టోన్ కాబట్టి అంత గట్టిగా దీన్ని కట్టడం జరిగింది. సో మీకు కనుక వీలైనట్లయితే ఈ టెంపుల్ని ఒక్కసారి చూసి రండి. ఇదైతే శంషాబాద్కి దగ్గరలో ఉంటుంది. అమ్మపల్లిలో ఉంటుంది. అండ్ మురారి సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఉంది కదా, ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ కూడా మనం ఇక్కడే తీశారంట. కావాలంటే ఒక్కసారి ఆ మూవీ చూసి ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది ఎక్కడ తీశారు ఏంటి అనేది. అండ్ చాలామంది కూడా ఇక్కడ ఫోటోషూట్స్ చేసుకోవడానికి అండ్ పండగలు ఏమైనా చేసుకోవడానికి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. సండేస్ కూడా చాలా రష్ ఉంటుంది. అండ్ ఇది మొత్తం టెంపుల్ చుట్టూ అండి. మొత్తం టెంపుల్ చుట్టూ అన్నీ కూడా పిల్లర్సే ఉంటాయి. మనకు కూర్చోవడానికి కానీ లేదు అంటే అక్కడ సైడ్స్కి సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. అక్కడక్కడ చైర్స్ అలా పెట్టడం జరిగింది, సిమెంట్తో కట్టినవి. సో అలాంటివి కూడా మనం చూడొచ్చు. టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది. నాకు ఎగ్జామ్ ఉండేది సీటెట్. సో నాకు దగ్గరలో ఉంది కాబట్టి నేను జస్ట్ అలా చూసి ఇలా వచ్చేసాను. ఎగ్జామ్కి టైం అవుతుంది, నేను వెళ్ళిపోయాను. ఇంకా మొత్తం వీడియో సరిగ్గా తీయలేదు. మీకు వీలున్నప్పుడు వెళ్ళి చూడండి. ఫోటోషూట్స్కి కూడా బయట పార్కింగ్ ఏరియా కానీ ఆ టెంపుల్ గ్రౌండ్ కానీ చాలా బాగుందండి. మీరు ఖచ్చితంగా ఒక్కసారి వెళ్ళి టెంపుల్ని చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.